దిగేటప్పుడు విష్ణు నివాసం దగ్గర కూడా ఇస్తారు, అక్కడన్నా తీసుకోవచ్చు. లేదంటే మూడో ప్లేస్ వచ్చేసరికి అలిపిరి మెట్ల దగ్గర ఉన్న ఈ బస్ స్టాప్ దగ్గర అయితే ఆపుతారండి. అక్కడే టికెట్స్ తీసుకోవాలి. అక్కడ బస్ టికెట్స్ కూడా చెకింగ్ అయితే చేస్తారు. నేనైతే ఏసీ బస్ తీసుకోమని రికమెండ్ అయితే చేస్తానండి. కొండపైకి వెళ్ళేటప్పుడు మనకైతే చెక్ పోస్ట్ అయితే వస్తుందండి, అక్కడైతే చెకింగ్ అయితే చేస్తారు. మీతో పాటు తెచ్చుకున్న లగేజ్ అన్ని కూడా తీసుకుని కిందకైతే దిగాలండి. మీరు మీ ఓన్ వెహికల్ మీద వచ్చినా కూడా చెకింగ్ అయితే మ్యాండేటరీ అండి, ఇదైతే గుర్తుపెట్టుకోవాలి మీరు. అలాగే ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ ప్లేట్లు కానీ పట్టుకెళ్తుంటే అక్కడే తీసేసుకుంటున్నారండి. మగవారికి ఆడవారికి సపరేట్ లైన్లు అయితే ఉంటాయండి. మీతో పాటు పట్టుకొచ్చుకున్న లగేజ్ ను కూడా చెకింగ్ అయితే చేస్తారండి. చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏ బస్ అయితే స్టార్టింగ్ ఎక్కామో అదే బస్ ఎక్కాలండి. నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా తిరుమల ఘాట్ రోడ్ అండి. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి రావడానికి దగ్గర ఒక 45 మినిట్స్ అయితే పడుతుందండి. జర్నీ అయితే చాలా బాగుంటదండి. తిరుమలలోకి ఎంటర్ అవగానే అదో రకమైన ఆనందం అయితే వస్తుందండి. తిరుమలకి రీచ్ అయిన తర్వాత పైన సెకండ్ చెక్ పోస్ట్ కూడా ఉంటది, కానీ అక్కడైతే ఏం ఆపరు. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా 50 రూపీస్ రూమ్స్.